లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు రేపు హరిత రిసార్ట్స్ కి వికారాబాద్ అనంతగిరి గుట్టకు రాబోతున్నారు. మార్గమధ్యం లోపల శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన ఎస్ఏపీ కాలేజీలో ఉన్నటువంటి హెలిప్యాడ్ దగ్గరికి ఉదయం 10 గంటలకు అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తెలంగాణ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రతినిధులతో ఒక చిన్న భేటీ కార్యక్రమం పెట్టుకుని వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ శిక్షణ తరగతులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 77 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులకు గత 10 రోజుల నుంచి నిర్విరామంగా జరుగుతున్నాయి. వారిని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం, వాళ్ళతో ఫోటోగ్రఫీ దిగడం ఇలాంటి కార్యక్రమాలు రేపున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల జిల్లా అధ్యక్షులకు శిక్షణ శిబిరాలు నిర్వహించి మన దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ఒక సెక్యులర్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రావడానికని చెప్పి ఈ యొక్క శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున స్పందన రావడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ 10 రోజుల్లో మన దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయి, ఏ విధంగా ముందుకెళ్లాలి, కార్యాచరణ పథకం ఏ విధంగా ఉండాలన్న దానిపైన చాలా సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. రామ్మోహన్ రెడ్డి పరిగెత్తారు.